కూడా అపోజిషన్ పార్టీకి పరిమితమైన వాళ్ళే మంత్రులు ఇద్దరు. సో వీళ్ళిద్దరు భేటీ వచ్చే ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య జరిగి ఉంటుందా? అంటే ఇక్కడ బీఆర్ఎస్కి అటు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ కానీ అటు వైఎస్ఆర్సీపీకి ఇటు బీఆర్ఎస్ సపోర్ట్ కానీ చేసే చర్యల మీద వీళ్ళు ఏమైనా డిస్కషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు ఆ పార్టీలో? ఇక్కడ బీఆర్ఎస్కి ఆంధ్రాలో ఏమి ఉండదు, ఏం దేగడానికి ఏమి ఉండదు. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ఏం చేయడానికి ఉండదు. నేను ఏమంటానంటే వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎలా పోరాటం చేయాలి, ఎలాగా నిలదీయాలనే ఆలోచనలో ఏదైనా మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి మూకుమ్మడిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ ఎవరైతే ఇక్కడ వీళ్ళకే నష్టం జరుగుతుంది కేటీఆర్కి, అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు స్నేహితులు కాబట్టి వాళ్ళు కలిసి ఏదో మాట్లాడుకుని చర్చించుకుంటారు. తప్పనిసరిగా రాష్ట్రాల గురించి చర్చించుకోకపోతే ఎలాగా? చర్చించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర వ్యూహాలు వీళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళ దగ్గర వ్యూహాలు వాళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకోవచ్చు. అంత మాత్రాన ఎవరికి ఏ నష్టం ఉండదు, కాకపోతే లాభం కూడా ఉండదు. వాళ్ళకి ఏదైనా లాభం ఉంటుంది తప్ప రాష్ట్రాల మధ్య